మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించిందండి. నేను కూరగాయలకు వెళ్ళినప్పుడు ఒక ముసలావిడ దగ్గర తీసుకుంటా. అది రోడ్ సైడ్ అనమాట. ఆవిడేంటంటే ఎక్కువ ఏం కూరగాయలు తెచ్చుకోదండి. ఒక 5 కేజీలు, 3 కేజీలు అంతే తెచ్చుకుంటుంది. ఆవిడ దగ్గరున్న డబ్బులను బట్టి కూరగాయలు తెచ్చుకొని అమ్ముకుంటుందండి. రోడ్డు మీద ఉన్నవాళ్ళు కూడా ఆగి మరి తీసుకుంటారు. అంతవరకు బావుందండి. కాకపోతే బెండకాయలు అవనివ్వండి, ఆనపకాయనివ్వండి, దొండకాయనివ్వండి అన్నీ గోరులతో గిచ్చేసి, ఇరిపేసి మరి వెళ్ళిపోతారు. ఆ కూరగాయలన్నీ కూడా నాశనం అయిపోయి అలానే ఉండిపోతాయన్నమాట. ఈరోజైతే బెండకాయలు అయితే ఉండిపోయి ఒక 3 కేజీల్లా ఉండిపోయినాయండి. ఆవిడైతే చాలా పాపం ఏడిచింది. డబ్బులైతే ఏమి రాలేదు గానీ ఇవన్నీ కూరగాయలు ఉండిపోయినాయి అమ్మా అని చెప్పేసని ఏడిచింది. అందుకోసమని ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. ఈ రోజైతే వెళ్ళడం చాలా మంచిదనిపించింది. ఇంకా 3 కేజీల బెండకాయలు నేనే తెచ్చేసుకొని నాకు కావాల్సినవి తీసుకొని మిగతాయి కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ పంచిపెట్టేసాననమాట. బేరం కూడా అలానే ఆడతారండి. ముసలి వాళ్ళ దగ్గర బేరం కూడా ఎలా ఆడాలనిపిస్తుందండి. ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో మనం చేయవలసిన అవసరం లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చిన్నగా హెల్ప్ చేస్తే సరిపోతుంది. అంతేగాని ఆవిడ కూరగాయలను చూసి నాకైతే బాధ అనిపించింది. అంతేకాకుండా నేను ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాననమాట. కూరగాయలు కొనుక్కునేటప్పుడు ఏమైనా డబ్బులు తక్కువ అవుతే ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను డబ్బులు ఫోన్పే చేస్తానని చెప్పేసని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చానన్నమాట. ఆ నెంబర్ ఎక్కడన్నా పడేస్తుందేమో అని చెప్పేసని ఆవిడ చెంగుకు మరి కట్టాను. అంతేకాకుండా రేపు కూరగాయలు కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చానండి. సో అందరికీ ఒక మంచి మెసేజ్ అవ్వాలని చెప్పేసని చెప్తున్నాను తప్ప ఇందులో ఏమీ లేదు. నచ్చినట్లయితే లైక్ చేయండి.